హలో అండి. హాయ్ అందరికీ. కార్తీక మాసం స్పెషల్ కమ్మనైన వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాం పదండి. అందుకోసం ముందుగా ఇంట్లో ఉన్న కాయగూరలన్నిటిని టక్ 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 కట్ చేసి పెట్టేసుకున్నానండి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పుదీనా, కొత్తిమీర, ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 4, 5 అల్లం ముక్కలు, తొక్క తీసిన టమాటో, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి బరా బరా తిప్పితే ఈ విధంగా పచ్చని పేస్ట్లా తయారైందండి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని ఆ బాండిలో కొద్దిగా నూనె మరియు నెయ్యి కూడా యాడ్ చేసి హోల్ గరం మసాలా అంతా కూడా యాడ్ చేయండి. అన్నీ 1, 2 తీసుకున్నాను అనమాట. సాజీరా, రాతి పువ్వు ఇవన్నీ. అయితే మ్యాక్సిమం తీసుకున్నది ఏంటి అంటే లవంగాలు ఒక 12 లవంగాలు తీసుకున్నాను, 2 యాలక్కాయలు తీసుకున్నాను. సో వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసేయండి. మిల్ మేకర్ అయితే కొంచెం ఉడికించాలి కాబట్టి వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్ వేసేసి ఒక పొంగు రానిచ్చి దాంట్లో చన్నీళ్ళు వేసేసి బాగా పిండేసుకోండి. మీరు ఎంత ఎక్కువగా పిండుకుంటే మన మిల్ మేకర్ టేస్ట్ అంత బాగుంటుందని గమనించండి. సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చని పేస్ట్ దీంట్లో వేసేయండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో వేసేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో పచ్చివాసన పోవాలి. నెక్స్ట్ అగైన్ మూత తీసుకుని ఒక స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుని అగైన్ ఫ్రై చేసుకోండి. ఇంతలో మనం బియ్యాన్ని నానబెట్టేసుకుందాం. నేను ఈ గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ తీసుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ 1/2 కేజీ మాట. నేను 1కి 2 యాడ్ చేసేస్తున్నాను వాటర్, ఎందుకంటే మరిగించి వేసుకుంటాను కదా. సో నేను 2.5 గ్లాస్కి గాను 5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని మరిగించేసుకుంటున్నాను పక్కన. దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని అయితే దీంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాను, ఎందుకంటే బియ్యానికి మన మసాలాలన్నీ పడతాయి కదా. సో నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ దీంట్లో యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా అన్ని మసాలాలు కూడా బియ్యానికి పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ కలియబెట్టేసుకుని హాట్ వాటర్ ఉంది కదా, మరిగించిన వాటర్, ఆ మరిగించిన వాటర్ని దీంట్లో అయితే వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో చూసుకోండి. కొంచెం ఉప్పగా తగలాలి, అప్పుడే సాల్ట్ అనేది సరిపోయినట్టుమాట. సో ఈ విధంగా బాగా కలిపేసుకుని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి తిప్పండి. ఒక 5-10 మినిట్స్ అయిపోయిన తర్వాత తిప్పి ఇంక తర్వాత ఏం తిప్పొద్దు, బియ్యం అనేవి విరిగిపోతాయి కదా, కేర్ఫుల్గా తిప్పండి ఇప్పుడు తిప్పేటప్పుడు కూడా. సో అలా మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత గ్యాస్ కట్టేసిన తర్వాత అలా 15 మినిట్స్ అలా వదిలేస్తే బిర్యానీ అనేది మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. టేస్టీ ఎమ్మీ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని పన్నీర్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. నార్మల్గా కూడా తినేసేయచ్చు పెరుగు చట్నీ వేసుకుని. సో ఎమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.